నాన్న నేను నా కేక్ ని షేర్ చేస్తే మీరు మీ పాస్వర్డ్ మనకి ఇచ్చారా? కేక్ షేర్ చేయడం ఈజ్ కూల్, పాస్వర్డ్ షేర్ చేయడం ఈజ్ ఫూల్. ఆర్బీఐ చెప్తుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి. మోటు కాస్త జాగ్రత్తగా నడుపు. ఈ కొత్త సైకిల్ నేను నీకోసమే కొన్నాను. నీకు నచ్చిందా లేదా? ఎలా ఉందో చెప్పు. బాగానే ఉంది, కానీ ఎంత వేగంగా వెళ్తుందో తొక్కితే గానీ తెలియదు. మోటు మెల్లగా నడుపు. నీకు సైకిల్ ఇచ్చి తప్పు చేసినట్టున్నారు. వెనక నేను ఉన్నాను. మర్చిపోకు. నా భయంగా ఉంది. మోటు మోటు బ్రేక్ బ్రేక్ వై బ్రేక్ వై. నొక్కో నొక్కో. బాబాయ్ లగాయితూ మీద పడి నన్ను అడ్డి విరగొట్టావు. అరే, సైకిల్ ఈ విధంగా ఎవరైనా నడుపుతారా? మోటును కూడా రాని, మీ ఇద్దరు పని కలిపి చెప్తాను. అదిగో వచ్చేసాడు. దేవుడు తలుచుకో. మీరిద్దరూ నన్ను చంపడానికి ప్లాన్ ఏమైనా వేశారా ఏంటి? క్షమించు కసేటరామ్, రోడ్డు సరిగ్గా లేకపోవడం వల్లే ఇలా జరిగింది. మా సైకిల్ చూసావా ఎలా అయిపోయిందో? మన పురుపురి నగరం ఎంత దుస్థితిలో ఉందో నువ్వు కూడా ఒకసారి ఆలోచించు. కడుపు ఖాళీగా ఉంటే బుర్ర ఏమాత్రం పనిచేయదు. ఏం చేద్దామో నువ్వే చెప్పు. ఐడియా సజ్జీ, మీరు నాతో పాటు రండి. ఎక్స్క్యూజ్ మీ, మీరు మా పుర్పురి నగరం రోడ్లను ఎందుకు మరమ్మత్తు చేయడం లేదు? ఎంత పెద్ద పెద్ద గుంటలున్నాయో తెలుసా? అలా చూడండి. మా సైకిల్ ఏమైందో చూడండి. మీ ఇద్దరికి పురుపురి నగరం రోడ్ల మీద అంత ప్రేమ ఉంటే మీరే రిపేర్ చేసుకోండి. సాయంత్రం మంత్రి గారు కూడా రాబోతున్నారు, కానీ రోడ్లు రిపేర్ చేయడానికి ఎవరూ దొరకలేదు. రోడ్డు రిపేర్ చేయాలంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది. మా దగ్గర అంత డబ్బు లేదు. నేనిస్తాను. మీకు ఎంత డబ్బు కావాలో చెప్పండి, నేను మీకు ఇస్తాను. కానీ సాయంత్రంలోగా రోడ్లన్నీ రిపేర్ అయిపోవాలి. ఏమన్నారు? ఎంత డబ్బు కావాలన్నా ఇస్తారా? అయితే సాయంత్రంలోగా రోడ్లన్నీ రిపేర్ అయిపోతాయి. దీని మీద సంతకం పెట్టండి. మీకు ఎంత ఖర్చు అవుతుందో అది మేమే ఇస్తాం. కానీ సాయంత్రంలోగా రోడ్లన్నీ రిపేర్ అయిపోవాలి. అరే మోటు, సైన్ చేసే ముందు అది కాస్త చదవాలని తెలీదా? అందులో ఏం రాసుందో ఏమిటో. నేనే చెప్తాను ఇందులో ఏం రాసుందో. ఈ రోజు సాయంత్రంలోగా మీరు రోడ్లు రిపేర్ చేయలేదంటే మీరు 10 లక్షల రూపాయలు జరిమానా కట్టాల్సి ఉంటుంది. 10 లక్షల జరిమానా? పత్రు త్వరగా పద, మనకు చాలా పనుంది. ముందుగా గుంటల్లో కంకర్ రాళ్లు పొయ్యాలి. తర్వాత రోడ్ రోలర్ సహాయంతో రోడ్డును సమాంతరం చెయ్యాలి. ఆ తర్వాత దాంట్లో తారు పోసి కలపాలి. రోడ్డు సిద్ధమైపోయినట్టే. పతులు పదండి, ముందు గుంటల్లో కంకర్ రాళ్లను పోసేద్దాం. శబాష్, శబాష్. ఇప్పుడు రోడ్ రోలర్ స్టార్ట్ చేద్దాం. మీరిద్దరూ కిందకి దిగి తొయ్యండి. నా 20 ఏళ్ల అనుభవంలో నేను ఇలాంటి రోడ్ రోలర్ ని ఎప్పుడూ చూడనే లేదు. దీన్ని వదిలేయండి, మనం డైరెక్ట్ గా గుంటల్లో పోసిన కంకర్ రాళ్ళ మీద తారును పోసేద్దాం. ట్రాఫిక్ వెళ్ళినప్పుడు రాళ్లు వాటంతటవే ఆటోమేటిక్ గా చదునైపోతాయి. ఎంత మంచి ఐడియా సర్జీ. మీరిద్దరూ ఈ పని మీద ఉండండి. నేను జరిమానా కట్టాల్సిన 10 లక్షల రూపాయలు ఏర్పాటు చేయడానికి వెళ్తాను. రోడ్లు వేయడానికి సాయం చేయి, జోకులు వేయడానికి టైం లేదు. ఏం చేస్తున్నావు నువ్వు? ఎంత పని చేసావు కసీటేరాం. కసీటేరాం, ముందు నువ్వు వెళ్లి జరిమానా కట్టాల్సిన 10 లక్షల రూపాయలు ఏర్పాటు చెయ్యి. శిలా విగ్రహాల్లో ఉంటే 10 లక్షలంటావేంటి? ముందు మమ్మల్ని బయటికి లాగు, మేము కదలలేకపోతున్నాం. లగాయితూ, నేను కూడా మీతో పాటు స్టాట్యూ అవదలుచుకోలేదు. మీరిద్దరూ ఇక్కడే ఉండండి, నేను వెంటనే వెళ్లి డాక్టర్ జొట్కాని పిలుచుకుని వస్తాను. త్వరగా రా బాబు. అరే ఏంటి మన పరిస్థితి ఇలా దిగజారిపోయింది? కాకులు కూడా వాళ్తున్నాయి. ఓ నాయనా, రోడ్డుకు మధ్యలో ఈ స్కేర్ క్రోని ఎందుకు పెట్టుంటారబ్బా? ఏమో నాకేం తెలుసు. ఈ రెండింటిని చూస్తుంటే చాలా ఫన్నీగా ఉంది. వీటిని చూసి మన పిల్లలు కూడా భయపడరు.
క్యావ్ క్యావ్. హే హే హుష్ హుష్ లేవండి లేవండి మా మీద నుంచి. హే హుష్ హుష్ పొండి పొండి పొండి. ఇవి బ్యాటరీలతో పనిచేసే స్కార్ క్రోల్ అనుకుంటా. అయితే వీటి నెత్తి మీద ఏదో బటన్ ఉండే ఉంటుంది. వాటిని నొక్కేమంటే ఇవి చుప్ చాప్ గా పడి ఉంటాయి. ఏం చేస్తున్నారు? మా నెత్తిని పొడి చూదంటారా? ఏం చేయదు, మమ్మల్ని ఏం చేయదు, మమ్మల్ని ఇలా పొడవద్దు, కాపాడండి. అయ్యో హే ఉష్ ఉష్ వెళ్ళండి. వాళ్ళు ఎవరనుకుంటున్నారు? మా స్నేహితులు. ఉష్ ఉష్. అరే మోటు, నా ప్రాణమిత్రుడా, అలా శిల్పంలా మారిపోయారేంటి? చెప్పాలంటే చాంతానంత కథ. ముందు మమ్మల్ని కాపాడండి. ఆ ఆ కాని పెద్దనయ్య, త్వరగా కానీ త్వరగా. ఏదో ఒకటి చెయ్యి. నీకు చాలా థ్యాంక్స్ పెద్దనయ్య, మమ్మల్ని కాపాడావు. మీ పెద్దన్నకి తెలియకుండా ఇలాంటి పనులు చేస్తే ఇరుక్కుపోతారన్న విషయం మీకు తెలియదా? సరే, ఇప్పుడు మీ రోడ్ రోలర్ రిపేర్ చేసిస్తాను. ఈలోగా నేను 10 లక్షలు ఏర్పాటు చేయడానికి వెళ్ళొస్తాను. నువ్వు నోరు మూసుకుని ఇక్కడే ఉండు, రోడ్లు వేయడంలో సాయం చెయ్యి. అంత టైం లేదు మోటు. రోడ్ రోలర్ ఎలాగూ రిపేర్ కాలేదు. కనీసం జరిమానా అన్నా రెడీ చేద్దాం. రోడ్ రిపేర్ చేయడంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది తెలుసా. ముందు మీరిద్దరూ ఆ కంకర రాళ్ళ మీద తారిపోయండి. మనం రోడ్లు వెయ్యాలని మాత్రమే కాంట్రాక్ట్ లో రాసింది, కానీ ఆ రోడ్డుని ఎలా వెయ్యాలో అన్నది ఆ కాంట్రాక్ట్ నిబంధనలో రాసలేదు కదా. ఒప్పుకుంటున్నాను కసేటా గారు, నిజంగా మీ బుర్రే బుర్ర. త్వరగా పదపతలు తారిపోసేద్దాం. త్వరగా పతలు త్వరగా కానివ్వు. మంత్రి గారు వచ్చేశారు. మన అదృష్టం, రోడ్డు రిపేర్ అయిపోయింది. అయ్యో అయ్యో. రోడ్లు రిపేర్ చేయడం అంటే ఇదేనా? నా ఉద్యోగం ఊడింది. ఈ రోడ్డుని రిపేర్ చేసింది ఎవరో? నేను ఇంకో 2-3 గంటల్లో తిరిగి వస్తాను. ఈలోగా రోడ్డు బాగు చేయకపోతే మిమ్మల్ని అందరినీ జైలుకు పంపిస్తాను. ఖబర్దా. అయ్యో 3 గంటల్లోనా? చెప్పానుగా, ఇంపాసిబుల్ ఇంపాసిబుల్. అయ్యో మిత్రమా, ఒక శుభవార్త, ఒక దుర్వార్త. ముందుగా ఏది చెప్పమంటావు? దుర్వార్త వినే మూడ్ నాకు లేదు. ముందుగా శుభవార్త ఏమిటో చెప్పు. రోడ్ రోలర్ రిపేర్ అయిపోయింది. తాళం పెట్టి తిప్పితే స్టార్ట్ అయిపోతుంది. సూపర్. ఆ దుర్వార్త కూడా వినేసి పోరాదు. ఇప్పుడంత టైం లేదు, చాలా పనుంది. విందా మోటు, అదేమిటో త్వరగా చెప్పు. ఈ రోడ్ రోలర్ ఒక్కసారి స్టార్ట్ అయి కదిలిందంటే ఇక ఆగే ప్రసక్తే లేదు. దాని బ్రేకు నా చేతిలోనే ఉంది, దాని ఎక్సలేటర్ నా చేతిలోనే ఉంది. ఏమిటి? డాక్టర్ జక్కా, ఎంత పని చేసావు నువ్వు. దయచేసి దీన్ని ఎలాగైనా రోడ్లని కారుగా మార్చాడు. దీని వేగాన్ని ఎలా తగ్గించాలి? జాగ్రత్త మోటు. మోటు జాగ్రత్త. ఉన్నట్టుండి వెళ్తారంతా మాయమైపోయి ఎలా చీకటి పడిపోయింది. మనం గుడిసె లోపల ఉన్నాం. ఇక్కడ లైట్ స్విచ్ ఎక్కడ ఉందో తెలియట్లేదు. అయ్యా మరి అదిగో తలుపు తెరవు, లేదంటే చట్టం నిన్ను వదిలిపెట్టదు. చెప్పు, నడి రోడ్డు మీద గుడిసెలా కట్టావు? ఓపెన్ ద డోర్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. నేను 3 లెక్క పెడతాను, తర్వాత తలుపు పగల కొడతాను. 1. అయ్యో, గుడిసె కదులుతూ ముందుకొస్తోంది. తలుపు తెరు. 2. అయ్యో, ఇది మళ్ళీ ముందుకొస్తోంది, కానీ ఎలా? చివరి అంక లెక్క పెడుతున్నాను. 3. అయ్యారో, పారిపోదాంరా బాబోయ్. ఓ నాయనో, ఈ గుడిసేమిటి నా వెనకాలే వస్తోంది? కొంపదీసి ఇది నా కళ. పారిపోవాలి, లేదంటే చస్తాను. బతకాలంటే పారిపోవాలి. ఎవరైనా నన్ను కాపాడండి. లింగం గారు, మమ్మల్ని కాపాడండి. లింగం గారు, దయచేసి వాళ్ళని ఆపండి. లింగం చేతిలోంచి సింగం తప్పించుకోవడం కూడా ఇంపాసిబుల్. చెప్పానుగా, ఇంపాసిబుల్. మోటు పత్రు, స్టాప్. అయితే స్టాప్. పారిపోండి. లింగం గారు, మమ్మల్ని కాపాడండి. అయ్యో
ముందు నేను బతికితే ఆ తర్వాత మిమ్మల్ని కాపాడతాను. ఎలాగైనా మమ్మల్ని కాపాడండి. అయ్యో. కాపాడండి. లింగం గారు మమ్మల్ని క్షమించండి. మిమ్మల్ని చాలా పరుగులు పెట్టించాం. పెద్దనయ్య నువ్వు కూడా ఏమనుకోకుండా మమ్మల్ని క్షమించు. దయచేసి అందరూ మమ్మల్ని క్షమించండి. ఏదైనా ఒక చెడు జరిగిందంటే ఖచ్చితంగా మంచి కూడా జరిగే తీరుతుంది. అటు చూడండి, రోడ్డు ఎంత సాఫీగా తయారైందో. భలే, మనకి తెలియకుండానే రోడ్డు రిపేర్ అయిపోయింది. పనులన్నీ అయిపోయాయి. కానీ ఇంకో పని మిగిలి ఉంది. రోడ్డు చాలా గొప్పగా ఉంది. మీరు చాలా గొప్ప పని చేశారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకీ కాంట్రాక్టర్లు ఎక్కడున్నారు? నేను వాళ్ళని వెంటనే కలవాలి. మంత్రి గారు, వాళ్ళు బాగా అలసిపోయారు, అందుకే విశ్రాంతి తీసుకోవడానికి ఇంటికి వెళ్లారు. ఇంత తక్కువ సమయంలో ఇంత గొప్ప పని చేసినందుకు మేం ఇక్కడ వాళ్ళిద్దరి విగ్రహాలు ఏర్పాటు చేశాం. మీరు దయించి వాళ్ళిద్దరి విగ్రహాలని పూలదండలతో సత్కరించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తప్పకుండా తప్పకుండా. అలాంటి మహానుభావుల శిలా విగ్రహాలకి దండ వేసి సత్కరించడం నా అదృష్టంగా భావిస్తాను. అది నాకు దక్కిన మహద్భాగ్యం. దండ తీసుకోండి. ఇప్పటి పరిస్థితుల్లో మన దేశానికి మోటు పత్రు లాంటి మహానుభావుల సేవలు ఎంతో అవసరమని నేను తెలియజేస్తున్నాను. వారు చేసిన ఈ సేవకి కృతజ్ఞతగా ఈ రోడ్డుకి మోటు పత్రు రోడ్డు అని పేరు పెడుతున్నాను. ధన్యవాదాలు. మీరు ధన్యవాదాలు చెప్పేటంతటి గొప్పవాణ్ణి కాదు నేను. ఇప్పుడు మీకు అర్థమైందా? లింగం చేతిలోంచి సింగం తప్పించుకోవడం కూడా ఇంపాసిబుల్. చెప్పానుగా, ఇంపాసిబుల్. మోటు ఆ కాకులు మళ్ళీ వచ్చాయి. పతులు, ఏదో ఒకటి చెయ్యి. ఆ కాకులు దయచేసి నాకు వీటిని మా తల నుంచి తీయండి. త్వరగా త్వరగా. అరే పత్తులు, ఎప్పుడు అలా పేపర్ చదువుతూ ఉంటావేంటి? కాస్త సమోసాలు కూడా లాగించు. నాకు సమోసాలు అసలు నచ్చవు. ఈ సమోసాలు ఏమయ్యాయి? ఇద్దరు మరణం. నీకు సమోసాలు నచ్చమని చెప్తున్నావు, మరి నా 2 సమోసాలు ఎందుకు తినేశావు? నేనెక్కడ తిన్నాను? కావాలంటే నా నోరు చూసుకో. ఈ ఒక్కసారి వదిలేస్తున్నాను. ఇంకోసారి ఇలా జరిగితే ఊరుకోను. ఉన్న సమోసాలు కూడా మాయమయ్యాయి. సమోసాలన్నీ నువ్వు ఒక్కడివే లాగించేస్తే మరి నేనేం తినాలి? నేను సమోసాలు ఎప్పుడు తిన్నాను? నీతోనే మాట్లాడుతున్నాను కదా. అయితే మరి ఎవరు తిన్నట్టు పతలు? అరే, పేపర్ కూడా ఎగిరిపోయింది. అరే, ఇద్దరు భలే మోసపోయారు కదా. ఇక్కడ పైకి చూడండి. పెద్దనయ్య, అదేదో భలే బాగుంది. ఒకే ఒక్కసారి మాకు కూడా దాన్ని ఎలా ఉపయోగించాలో చెప్పు. చెప్పు చెప్పు, త్వరగా చెప్పు. ఇదిగో తీసుకో, జాగ్రత్తగా విను. ఇదేంటి? ఈ బటన్ నొక్కితే సునాయాసంగా పైకి ఎగురుతావు. ఇక ఈ బటన్ నొక్కితే పై నుంచి కిందకు వస్తాం. ఇది రైట్ కి వెళ్ళడానికి, ఇది లెఫ్ట్ కి వెళ్ళడానికి. పతులు, పెద్దనయ్య, మీరు జాగ్రత్త. ఇక్కడే ఉండండి. నేను ఇప్పుడే వెళ్లి సమోసాలు తీసుకొస్తాను. భలే! బాబు, ఏం చేస్తున్నావు? క్షమించు టీకొట్టు బాబాయ్, నేను త్వరగా వెళ్ళాలి. మళ్ళీ కలుస్తాను. ముందు డబ్బులు ఇచ్చి వెళ్ళు. ఆగు. నా కళ్ళతో నేను చూస్తున్నది కళ కాదు కదా. ఎగురుతున్న మోటు నిజంగా నిజమే కదా. అద్భుతం బాస్, అద్భుతం. భలే కథ చెప్పారు కదా. నెంబర్ 2 బాస్, అలా ఎగిరే హెల్మెట్ మీకు కూడా దొరికిందంటే భలే ఉంటుంది కదా. నెంబర్ 2 నిన్ను అడిగినా ఒకటే, గోడని అడిగినా ఒకటే. జాన్ అవుతాడు డార్. ఈ జాన్ అవుతాడు డార్. గాల్లో ఎగరడం అసాధ్యం కాదు. ఇక నన్ను ఆపడం ఎవరి తరం కాదు. అద్భుతం బాస్.
అర్థమైంది. మాట్లాడకుండా రా, వాళ్ళ వెనక్కి వెళ్దాం. కుడివైపు. ఇప్పుడు వాళ్ళరా, త్వరగా వెళ్ళండి, ముందుకు వెళ్ళండి. కుర్చీని పైకెత్తండి. ఇప్పుడు వేగంగా వెళ్తున్నాడు, మీకు కనిపించలేదా? పెద్దన్నయ్యని పైకి ఎలా వెళ్లాలో అడగను మర్చిపోయాను. ఏం చేద్దాం ఇప్పుడు? పట్టుకున్నాను. దొరికాడు. వదలు, నీకే చెప్పేది. మీకేం కాలేదు కదా? వాళ్ళరా, బాస్ మీద బండి ఎక్కిస్తారా? మీకేం కాలేదు కదా? సమాధానం చెప్పాలంటే ఒకసారి ఇద్దరు కిందకు వంగండి. వచ్చేసాడు. పెద్దన్నయ్య, భలే బాగుంది. మొదటిసారిగా నీ పరిశోధన ఫలించింది. ఇది చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ సహోదరులరా, థ్యాంక్ యూ. బాయ్ బాయ్. జాన్ అవుతాడు డాన్. ఈ జాన్ అవుతాడు డాన్. దయచేసి ఎవరైనా వాడిని పట్టుకోండి, లేదంటే నా హెల్మెట్ తీసుకెళ్లిపోతాడు. మర్యాదగా నా కాలు వదిలి కిందకి పో. మర్యాద ఇప్పుడు నేను నీ కాలు కిందకి కాదు, డైరెక్ట్ గా పైకి పోతాను. నన్ను కిందకి దించు. నేను కిందకు రాను, వస్తే నువ్వు చింగోసారికి అప్పచెప్తావు. మంచివాడివి, నువ్వు చాలా మంచివాడివి. సైకిల్ నాకు నువ్వు ఇక్కడే ఉండు. నేను ఇప్పుడే వచ్చేస్తాను. త్వరగా వీడేడు మొదలెట్టేశాడు. ఇప్పుడు నేను పైకి ఎలా వెళ్ళాలి? మా అబ్బాయి సైకిల్ దొంగలించాలని చూస్తావా? కాపాడండి. నన్ను కాపాడు. చచ్చరా బాబు. నువ్వు అలా ఫుట్బాల్ అటు ఇటు తిరుగుతూనే ఉంటావా? నన్ను ఏమైనా కాపాడేది ఉందా? నువ్వు కాలు వదిలిపెట్టావంటే నువ్వు ఏం అడిగితే ఇస్తాను. ఇప్పుడు వదిలిపెట్టే ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాను. ఇక నేనే అడుగుతాను. నువ్వు ఒక్కసారి కిందకి దించు, కొంచెం కిందకి దించు చాలు. నేను ఏదో గడ్డి మోపు మీద దూకేస్తాను. దించు నన్ను. సరే అలాగే. జాన్ అవుతాడు డాన్. ఈ జాన్ అవుతాడు డాన్. ఇక నన్ను పట్టుకోగలిగేది ఎవరు? నేను గాలిలో ఎగురుతున్నప్పుడు. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు కదా. నెంబర్ 2 బాస్, నేను ఒక్కసారి హెల్మెట్ తలకి పెట్టుకోవచ్చా బాస్? ఇది ఈ మహారాజు తల మీద బాగుంటుందిరా, చవటదద్దమ్మా. బాస్, కనీసం రిమోట్ అయినా చూపించండి బాస్. సరే చూడు, జాగ్రత్తగా పట్టుకో. నేను నమ్మలేకపోతున్నాను బాస్. ఈ రిమోట్ లో ఉన్న బటన్ నొక్కితే చెట్టంత మనిషి గాల్లోకి ఎగిరిపోతాడా? ఒకసారి నేను చూస్తాను. ఇది చాలా బాగుంది. నేను చూస్తాను. పెద్దమల్లరా, ఏం చేస్తున్నారు? నాది. కాపాడండి, కాపాడండి, కాపాడండి.
అరే ఒక్క పని చేయడం కూడా చేత కాదు. ముందు నన్ను కిందకు తెచ్చండి. మీరు అక్కడేం చేస్తున్నారు? కిందకు తెచ్చండి, అప్పుడు చెప్తాను. మీ నడుగులు వెరగొట్టి కైమా చేస్తాను. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. నీకు కవితలు పిచ్చి బాగా పట్టింది. నేను ఇందులోంచి రాలేకపోతున్నాను. ముందు నన్ను బయటికి తీయండి. క్షమించండి బాస్, ఇప్పుడు నేను ఈ రిమోట్ లో ఉన్న ఏదో ఒక బటన్ నొక్కి మిమ్మల్ని కిందకి దింపుతాను. రిమోట్ కాదురా, నిచ్చెన తీసుకురా. అలాగే బాస్. ఒరే, ఏదో ఒకటి చెయ్యండి. నన్ను ఈ ప్రమాదం నుంచి కాపాడండి. ఇది నొక్కి చూద్దాం. బాస్, తాడు తెచ్చాను. ఆగండి బాస్, బాస్ ఆగండి. కాపాడండి. మీరిద్దరూ ఏం చేస్తారో నాకు తెలియదు. ఎలాగైనా సరే నా ఫ్లయింగ్ హెల్మెట్ నాకు కావాలి. తప్పకుండా వెతికిస్తాను పెద్దనయ్యా, కానీ నాకు ఆకలి దంచేస్తూ ఉంది. ముందు సమోసాలు తిందాం. నువ్వు సమోసాలు తినడానికే పుట్టినట్టున్నావు. సమోసాల సంగతి పక్కన పెట్టు, ముందు నా హెల్మెట్ ని వెతుకు. అడుగు జాన్ ఎక్కడున్నాడు? వెంబడితో పదండి. నా దగ్గరకు వచ్చే రోగుల మీద ఒట్టు. వీడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వద్దు వద్దు, అక్కడికి మాత్రం వాళ్ళను. ఎవరు 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 ఎవరు? ఓ, జాన్ ద డాన్, వెల్కమ్ వెల్కమ్. చింగం చేతిలోంచి సింగం తప్పించుకోవడం కూడా ఇంపాసిబుల్. చెప్పానుగా, ఇంపాసిబుల్. అనుచరుడు కన్నా వచ్చారా చవటర్లారా? మిమ్మల్ని అంతా నేను చేస్తాను చూడండి. నేను వదిలిపెట్టను. అదరగొట్టేశారు. మీరిద్దరూ వీళ్ళని మళ్ళీ పట్టించారు. థ్యాంక్ యూ మోటు పత్రులు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నేను మీకు బహుమతి ఇస్తాను. వాళ్ళకి బహుమతి ఇవ్వాల్సింది మీరు కాదు, నేను. ఎన్నో సంవత్సరాల నా కృషి వీళ్ళ కారణంగా సర్వనాశనం అయిపోయింది. పోలీస్ స్టేషన్ లో కూడా కొబ్బరి బొండాలా? ఇంపాసిబుల్. చెప్పానుగా, ఇంపాసిబుల్.